తెలుగుదేశం అంటేనే ఫినిక్స్ పక్షి బూడిద నుంచి పునరుజ్జీవం చెందుతుంది. అలాంటి పార్టీని కూడా జగన్ ప్రభుత్వ హయాంలో అష్టకష్టాలు పెట్టారు. 5 ఏళ్ల పాటు అధినేత నుంచి అట్టడుగు కార్యకర్త దాకా నరకం చూపించారు. తెలుగోడి ఆత్మగౌరవం కోసం పుట్టిన టీడీపీ చరిత్ర అంతా ఒక ఎత్తు. 2019 నుంచి 2024 మధ్య ఎదుర్కొన్న సంక్షోభాలు మరో ఎత్తు. 1-2 కాదు, 4 దశాబ్దాల పాటు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వచ్చిన ఈ పార్టీ 2024 ఎన్నికలకు ముందు ముడిపెన్నడూ లేని విధంగా క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొని వాటిని అధిగమించింది. 2019 ఎన్నికల తర్వాత పార్టీ పని అయిపోయిందన్న సూటిపోటి మాటలు, ఆనవాళ్లే లేకుండా చేస్తామన్న హెచ్చరికలు, ఫినిష్ అంటూ మరికొందరి బెదిరింపులు, భౌతిక దాడులు, అక్రమ అరెస్టులు, అధినేత చంద్రబాబు సైతం జైలుకెళ్లడం లాంటి అనేక సంక్షోభాలను తట్టుకుంటూనే ప్రజా మద్దతును కూడగట్టి జయకేతనం ఎగరవేసింది. అధికార పార్టీ ఎత్తుగడల్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ సవాళ్లను సమర్థంగా అధిగమిస్తూ ఎన్ని ఇబ్బందులు తలెత్తినా పోరాట పంథానే కొనసాగించిన చంద్రబాబు తన రాజకీయ చాణక్యంతో మరోసారి సత్తా చాటారు. అది 2019 సంవత్సరం మే 23. ఎన్నికల ఫలితాలు వెలువడుతుంటే క్రమేణా పసుపు శిబిరం ఖాళీ అవుతూ వచ్చింది. 4 దశాబ్దాల ఘనకీర్తి కలిగిన తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామాన్ని ఎదుర్కొంది. నవ్యాంధ్రలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీని కాదని ప్రజలు జగన్ అడిగిన ఒక్క ఛాన్స్ వైపు మొగ్గు చూపడంతో పసుపు శ్రేణులకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. కేవలం 23 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. పార్టీ ఆవిర్భవించాక ఎన్నో గెలుపోటములను చూసిన పార్టీ ఇంతటి ఘోరమైన ఫలితాల్ని మునిపెన్నడూ ఎరుగదనే చెప్పాలి. అప్పటిదాకా టీడీపీకి కంచుకోటగా ఉన్న నాయకులు, నేతలు తగ్గుముఖం పట్టారు. అధినేత చంద్రబాబు వయోభారాన్ని ఎత్తిచూపుతూ ఇక పార్టీ పనైపోయిందని ఫలితాల రోజు పసుపు శిబిరంలోనే కొందరు గుసగుసలాడారు. 23వ తేదీ ఫలితం తెలుగుదేశం పార్టీని 23కే పరిమితం చేసిందంటూ వైసీపీ దెప్పి పొడిచింది. 5 ఏళ్ల కాలం గిర్రున తిరిగింది. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్లీ ప్రయత్నించకపోవడమే ఓటమి అన్నట్లుగా చంద్రబాబు వ్యూహాలకు పదును పెట్టారు. 5 ఏళ్లు సర్వశక్తులు ఒడ్డి ప్రజల పక్షాన పోరాడారు. మొత్తంగా గత ఎన్నికలు చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్టుగా ప్రజలు భావించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తిరిగి ఘన విజయాన్ని సొంతం చేసుకునేలా కష్టపడ్డారు. విజయ అహంకారంతో విధ్వంస పాలన అందించిన వైసీపీని ప్రజలు చీకొట్టారు. పాలనా అనుభవం, రాజకీయ చతురత ఉన్న చంద్రబాబుకు జై కొడుతూ తిరిగి అధికార పగ్గాలు అందించారు. అయితే ఈ విజయం ఆషామాషిగా వచ్చింది కాదు. అలిపిరిలో క్లైమోర్ మైన్స్ పేలి 30 అడుగులు ఎత్తుకి కారు ఎగిరి కింద పడిన చొక్కా దులుపుకుని రాజకీయ సేవ చేద్దాం పదండన్నట్లే చంద్రబాబు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి ఏ మాత్రం కుంగిపోకుండా వ్యవహరించారు. కేడర్ చెక్కు చెదరకుండా కాపాడుకోగలిగారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటం చేస్తూ అతి త్వరలోనే పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపి మళ్లీ పుంజుకునేలా చేశారు. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడా నీకే మద్దతు పలికింది. 2019 ఎన్నికలప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా వ్యవహరించిన శక్తులన్నీ 2024లో జగన్ కి వ్యతిరేకంగా పనిచేసేలా రాజకీయ చతురత ప్రదర్శించారు. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చంద్రబాబు సహా పార్టీ ముఖ్య నాయకుల్లో చాలా మందిని జైల్లో పెట్టింది. పార్టీ క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలపైన పెట్టిన అక్రమ కేసులు, అరాచకాలకు లెక్కే లేదు. వాటన్నిటిని ఎదుర్కొంటూ చంద్రబాబు పార్టీని ముందుకు నడిపించారు. యువగళం పేరుతో లోకేష్ చేసిన సుదీర్ఘ పాదయాత్ర పార్టీని యువతరానికి, ప్రజలకు మరింత చేరువ చేసేందుకు దోహదం చేసింది. రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల సమరానికి సిద్ధమైన టీడీపీతో జనసేన, బీజేపీ మళ్లీ జట్టు కట్టడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం ఖరారయింది. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ ప్రభుత్వ పనితీరును కొంతకాలం సమీక్షించాక ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షంగా పోరాడతామని చంద్రబాబు స్పందించారు. కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతి రోజు ప్రజా వేదికలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్
ఆ ప్రాంగణాన్ని కూలగొడుతున్నట్లు విధ్వంస ప్రకటన చేశారు. ప్రతిపక్షంతో పాటు రాష్ట్ర ప్రజలకు వైసీపీ పాలనా విధానంపై ఆ ఒక్క నిర్ణయంతో స్పష్టమైన అవగాహన వచ్చేసింది. ఇక ఉపేక్షిస్తే రాష్ట్రమంతా విధ్వంసమే జరుగుతుందనే భావనతో చంద్రబాబు ప్రజల పక్షాన పోరాడడం ప్రారంభించారు. సంఖ్యాబలం తక్కువ ఉన్న నేతలు ఒక్కొక్కరుగా చేజారుతున్నా ఏమాత్రం లెక్క చేయకుండా అలు పెరగని పోరాటానికి శ్రీకారం చుట్టారు. క్యాంపు కార్యాలయంగా వాడుకుందామనుకున్న ప్రజావేదికను కూలగొట్టడం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో కొంతకాలం గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయాన్ని చంద్రబాబు రాష్ట్ర కార్యాలయంగా వాడుకొని కార్యక్రమాలు నిర్వహించారు.